హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? టుడే అయితే నేను ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇలా చేస్తున్నానో చూసేయండి. నేను మొన్న అయితే మార్కెట్కి వెళ్ళి పెద్ద చేప ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 kgs దాకా వచ్చింది. కటింగ్ చేసిన తర్వాత అది తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసుకొని 3 వంతులేమో చేపల పులుసు పెట్టాను. ఒక వంతు ఫిష్ పీస్లన్నీ తీసి ఫ్రై కానీ పక్కన పెట్టాను. సో అయితే క్లీన్ చేసి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పెట్టిన గిన్నె అయితే సరిపోలేదు, మళ్ళీ అవన్నీ తీసి వేరే పెద్దగా గిన్నె పెట్టి వండుతున్నాను. అంటే కొంచెం అది బొచ్చు చేప కదా, హెడ్ కూడా పెద్దగా ఉంటుంది. సో అవ్వలేదు అన్నమాట. నేనైతే 2 రకాలుగా శ్రమ పడాల్సి వచ్చింది. ముందు క్వాంటిటీ చూసుకోలేదు సరిగ్గా. 3 వంతుల చేప ముక్కలు అయితే పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సరిపడ కారం, మసాలాలు అన్నీ వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. చేప తలకాయ తిప్పడానికి నాకు వచ్చిన తిప్పలమాట అవి. అది ఒకవైపే చూపుతుంది, ఇంకోవైపు ఉడకట్లేదని అటు ఇటు తిప్పుతుంది అనమాట. కర్రీకి కావాల్సిన కారం, పసుపు, ఉప్పు అన్నీ తగిన మొత్తంలో వేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పులుసు అన్నీ వేసుకున్న తర్వాత చేపలో అయితే సన వచ్చిందండి. అది ఏం చేస్తానంటే కొంచెం మొత్తం కర్రీలో వేస్తే కలిసిపోద్దని చెప్పి వేరే క్లాత్కి కొంచెం కట్టేసేసి అందులో కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి వేరే క్లాత్లో కొంచెం మూటలా కట్టేసి వేసన్నమాట. సో అది తీసి మళ్ళీ మనం చేపలు కూడా దాంట్లో విడిగా సపరేట్గా తీసుకోవచ్చు అందులో కుక్ అయిన తర్వాత. అంటే ఒక డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే పులుసు మొత్తం అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చేశాను. అమ్మ వాళ్ళు ఇలా చేసేది అనమాట. చాలా బాగుండేది కర్రీ. నేను ఎలా చేసాను చూడండి, ఆ విధంగా కట్టేసుకోవాలి. ఒకవేళ పులుసులోనే మనం అలా కూరని అలా వేసుకోవాలి అని అంటే కనుక ఇలా చేసుకుంటే సరిపోయింది, లేదంటే సపరేట్గా ఫ్రై చేసుకున్న సరిపోయింది. సో చూడండి, రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా కుక్ చేస్తే కారం ఆయిల్ అలా పైకి వెళ్తే కర్రీ మొత్తం అయిపోయినట్టు అన్నమాట. ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి గార్లిష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేపల పులుసు ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. తర్వాత మిగిలిన 1% పీసెస్ కూడా తీసి నేను ఫ్రైకి రెడీ చేశాను ఫ్రెండ్స్. వీళ్ళు కటింగ్ కూడా చాలా బాగా నీట్గా చేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే మామూలుగా పులుసు ఒకటే తీయకుండా చాక్తో మొత్తం కట్ చేస్తారు, పైన స్కిన్ అంతా తీసేస్తారు. చాలా నీట్గా ఉంటుంది. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కారం మసాలా అన్నిటితో గార్నిష్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఫిష్ పీసెస్ అన్నీ వేసి 2-3గా అలా తక్కువ ఆయిల్ వేసి 2-3 పీసులు అలా వేయించుకుంటే చాలా బాగా వస్తాయి. లేదంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసి తేలి పైకి కిందకి తేలేలా చేసుకుంటే అయితే కనుక మొత్తం కారం అంతా ఆయిల్కి అయిపోతుంది తప్ప పీస్కి అయితే ఉండదు ఫ్రెండ్స్. సో తక్కువ ఆయిల్ వేసుకొని అందులో వేయించుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే అలా చేస్తాను, చాలా టేస్ట్గా వచ్చింది. అయినా బొచ్చు చేప చాలా టేస్ట్ ఉంటుందండి. అది మామూలు చెరువు చేపలు అన్నిటిలోకి ఇవి కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. సో ఎలా అయితే తెచ్చుకున్నా 2 రకాలుగా వండేసాను. అప్పటికే లేట్ అయిపోయింది, ఫాస్ట్గా తినడం కూడా అయిపోయింది. సో నా కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.